శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూన్ నెల ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాశి యందే కేతుగ్రహ సంచారం. ఇది చాలా వరకు మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనలని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. క్రమశిక్షణతో మెలుగుతూ కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కొన్ని అలవాట్ల నుంచి కూడా బయటపడే ప్రయత్నంలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీలో వచ్చినటువంటి ఈ మార్పును చూసి మీ యొక్క మిత్రులు, మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా చాలా ఆశ్చర్యానికి గురవడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక నిడారంబరత, ఏకాగ్రత, ఏదైనా పనిలో పట్టుదల పెరగడం జరుగుతుంటుంది. అంటే కొత్త వ్యక్తిని మీ వాళ్ళు మీలో చూడడం జరుగుతుంటుంది. ఈ మార్పు మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ఒక క్రమశిక్షణతో టైం టు టైము మీ యొక్క పద్ధతుల్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీకు చాలా వరకు మీ యొక్క యాటిట్యూడ్ మారుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే ధనం కూడా చాలా వరకు ఖర్చులు తగ్గడం వల్ల మనీ కూడా సేవింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అనవసర ఖర్చులు కూడా తగ్గించుకొని చాలా వరకు చాలా సింపుల్గా ఉండాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక లాభస్థానంలో గురుగ్రహం రావడం కూడా నిజంగా మీకు కంటిన్యూగా ఆదాయం రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు ఒకేసారి వస్తే లంసంగా ఎక్కువ అమౌంట్ రావడం, ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ మానేసి కంటిన్యూగా ఒక ఆదాయం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క పూర్వపుణ్యం వల్ల అయితేనే, మీ యొక్క సొంత తెలివితేటలను అయితేనే, కొద్ది ఉద్యోగ ప్రయత్నాలు అయితే, ఉద్యోగం అయితేనే, వ్యాపారం అయితేనే ఏదైనా కాన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది. అలాగే మీ తెలివితేటల ద్వారా, మీ విద్వత్తు ద్వారా, మీ సంతానం యొక్క సహకారం ద్వారా మీకు ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కానీ, ఏదైనా గుప్తధనం కానీ, మీరు ఏదైనా ప్రయత్నం చేయడం వల్ల ఒక ప్రైజ్ మనీ రావడం కానీ, ఇవన్నీ కూడా మీకు టైంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో శుక్రగ్రహం ఏంటంటే అనూహ్యంగా మీకు అదృష్టం ద్వారా ధనం కలిసి వస్తుంది. అటు వృత్తిపరంగా అభివృద్ధి రావడం అయితేనే, మీ యొక్క సంస్థ అభివృద్ధి చెందడం, మీ యొక్క వ్యాపార విషయాల్లో పబ్లిక్లో మంచి ఆదరణ పొందడం వల్ల, వారి యొక్క సహకారంతో అయితేనే మీ యొక్క గుడ్ విల్ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ యొక్క రెమ్యునేషన్ కూడా పెరగడం వల్ల మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అంటే మీ అమ్మాయికి కానీ, మీ మిసెస్కి కానీ, తల్లిగారికి కానీ అదృష్టం కలిసి రావడం ద్వారా వారికి ఏదైనా పదవి రావడం వల్ల మీ యొక్క కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది. అది మీకు కూడా గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ పబ్లిక్ రంగంలో ఉన్న వాళ్ళకంటే అటు రాజకీయ రంగం కానీ, సినిమా రంగంలో ఉన్నవారికి అనూహ్యంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సప్తంలో ఉన్నటువంటి రాహువు మీ యొక్క అభివృద్ధిని చూసి కొంతమంది మీతో కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని కానీ, అంటే మీతో భాగస్వామ్యం కలుపుకొని మీతో సమానంగా వృత్తిలోకి, హోదాకి రావాలని ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదో విధంగా తమ ఆధీనంలో తీసుకోవాలనే పరిచయం ఏర్పడడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు కొత్త పరిచయాలు పెంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకునే విషయంలో కూడా కంప్లీట్గా అది మోసపూరితంగా మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలనో, వారి పనులు మీ ద్వారా చేసుకోవాలనో ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి 99% ఈ కొత్త పరిచయాలు పెంచుకోవడం కానీ, కొత్తగా వ్యవహారాలు నడపడం కానీ, ఎస్పెషల్లీ ఈ ఫోను, యూట్యూబ్, వాట్సాప్ల ద్వారా పరిచయం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. చాలా వరకు మోసపూరితంగా జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిరీత్యా కూడా మీకు ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఏమైందంటే గ్రహాలన్నీ కూడా 1-7 మధ్య అంటే రాహుకేతువుల నుండి మిగతా గ్రహాలన్నీ ఒక చోట ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం లాంటిది ప్రారంభంలో జరిగింది. ఇది ఇంచుమించుగా మీకు మొదటి వారంలో చాలా వరకు స్ట్రగుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా మధ్యలో ఆగిపోవడం, పూర్తి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కుజుడు కూడా
మనకి చతుర్థ భాగ్యాధిపతిగా వెయిన్లో ఉండడం వల్ల ఈ భూములు స్థిరాస్తులు సంబంధించినలో అమ్మాలనే ప్రయత్నం నెరవేరకపోవడం కానీ, కొనాలనుకుంటే వాయిదా పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంచుమించుగా మనకి జూన్ 6వ తారీఖున కుజుడు ఎప్పుడైతే సింహరాశిలో మీ రాశిలో ప్రవేశించాడో చాలా వరకు మీ పనుల్లో వేగం పెరుగుతూ ఉంటుంది. ఇదే జూన్ 7వ తారీఖున బుధుడు ధన లాభాధిపతిగా లాభస్థానంలోకి వచ్చి బుధగ్రహాన్ని కలియడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మీకు జూన్ 7వ తారీఖు నుంచి ఈ బుధ అలాగే గురుగ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆదాయం అనేక రెట్లుగా పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని చాలా విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే చాలా వరకు మీ యొక్క టాలెంట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా జూన్ 7 తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితి కంప్లీట్గా మారుతుంది. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇంచుమించుగా కొద్ది రోజుల్లోనే ఎక్కువ ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహం అయినా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవటం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు చలిమిడి పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం కోసం ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని అంటే నివసిస్తున్న గృహాన్ని అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.